హాయ్ అండి. ఎలా చాక్లెట్ తయారు చేసుకుందాం ఇంట్లోనే. ఎలా అంటే చూపిస్తా చూడండి. మజ్జిగతో పాలతో పంచదారతో. ఇదిగండి పంచదార, నెక్స్ట్ మజ్జిగ పోసుకుందాం. మజ్జిగ కూడా మనం ఎక్కడ దాకా అయితే పంచదార తీసుకున్నామో అంతవరకే మజ్జిగ తీసుకోవాలి. ఇక మజ్జిగ అండి. నెక్స్ట్ పాలు తీసుకుందాం. మజ్జిగను పంచదార, నెక్స్ట్ పాలు. ఇలా మంచి చాక్లెట్ తయారు చేసుకుందాం. ఇంకా గ్యాస్ మీద పెట్టుకుందాం. ఇదిగో స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇక మనం ఆ పంచదార మజ్జిగ ఇదిగండి అసలు సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేస్తేనే కదండి ఏదైనా. ఇంట్లోనే మనం చాక్లెట్ తయారు చేసుకొని పిల్లలు పెట్టి అది ఆనందమే వేరుగా ఉంటుంది. చూడండి శుభ్రంగా పంచదార కరిగిన దాకుంటే చూపిస్తాను. ఇరుగుతాయండి. ఇవి కూడా ఒక్కలొక్కలుగా ఇరిగిపోతాయి. ఎందుకంటే పాలు పంచదార మజ్జిగ వేసాం కదా, ఇరుగుతాయి. ఇరిగినాయి అని కంగారు అస్సలు పడకూడదు. ఇదిగోండి చూడండి, మళ్ళీ ఇంకో స్టెప్. ఇరిగినాయి ఇంకా మనం తిప్పుతానే ఉండాలి. ఇరిగినాయి అంతా దాంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి. సూపర్గా ఉంటాయి. శుభ్రంగా తిప్పుతానే ఉందాం. ఇరిగినాయి అని మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆ తొలకలు శుభ్రం కరిగిపోయేటట్టు మనం తిప్పుకుందాం. మనం తిప్పుతానే ఉండాలండి. ఇదిగో చూడండి, టైం పడుతుందండి. ఓపికతో చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది దీనికి, కానీ బాగుంటాయి. చాక్లెట్ తినడానికి సూపర్గా ఉంటాయి. కొంచెం టైం పడతాయి. ఇదిగోండి బ్రూ ప్యాకెట్ దీంట్లో కొంచెం వేస్తాను దీంట్లోకి. ఎందుకంటే ఆ చాక్లెట్ దాంట్లో వేస్తే మంచి కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది. అదిగోండి కొంచెం వేసాను. దాంట్లో కొంచెం పాలు పోసుకుందాం. ఓకే, ఇంకా అవి కొద్దిగా నానిచ్చాక అవి చిక్కపడుతుంది. ఇంకాసేపు ఉడకాలి. ఇంకా కాలేదు కానీ చిక్కదనం పడుతుంది. చూడండి ఇంకాసేపు ఉడికితే సరిపోతుంది. మనం ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి. నెయ్యి రాసుకుందామండి ఒక ప్లేట్కి. కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి రాసుకోండి. బాగా దగ్గర పడుతుంది. ఈ దగ్గర పడేటప్పుడే మనకు ఆ తొలకలన్నీ దీంట్లోకి కలిసిపోయేటట్టు మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి తిక్కుగా అయింది. కొద్దిగా ఒక్క 2 నిమిషాలు ఉంటే అవుతుంది. ఇదిగోండి అయిపోయి వచ్చింది. ఇదిగో చూడండి మంచి స్మెల్ వస్తూ ఉంది. తయారైతే అయిందండి. మనం స్టవ్ ఆపుకుందాం. ఇదిగోండి మనకి ఎలా తెలుస్తుందని చెప్పి పిల్లగాడు అడుగుతున్నాడు. ఇదిగో చూడండి గిన్నెకి అత్తకట్టలేదు, మన గిరటమ్మట లేసి వస్తుంది. అదిగోండి ఇంక మనది అయినట్టేనండి. చాక్లెట్ కనపడుతుందా? అలా అంటే గెరటికి అంటకూడదు, అది పక్కనమ్మటగా లేసి వస్తుంది. మనం ఇందాక బ్రూ వేసుకున్నాం కదండి పాలల్లో, అవి వేసుకుందాం. అదిగండి ప్లేట్లో పోసుకుందాం. ప్లేట్లో పోసుకుందో రెడీ అయిందండి. ఇది కొంచెం చల్లారాలి. మనం ఉండలు చుట్టుకోవాలంటే ముందుగానే చేయి పెట్టవాకనండి, కాలిపోతుంది. అదిగోండి రెడీ అయింది. కత్తె చల్లార్చాక ఉండలు చుట్టి చూపిస్తాను మీకు. కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇగో ఆరిందండి. పక్కన ఉండి తీసుకొని ముద్దలు కట్టుకుందాం. ఇంకోండి గట్టి పడింది చూడండి. దీంట్లో ప్లేట్లు వేసేసుకుందాం. ఊరక అలా అంటే వచ్చేస్తుంది. అదిగండి చూసారా ఎంత బాగా వచ్చిందో. దాన్ని ఏం లేదంటే అదిగో చాక్లెట్ అసలు ఏ ముక్కకు ఆ ముక్క నేను కొద్దిగా ఆరిపోయి అంగదేసి చూపిస్తున్నాను. ఇదిగో నాన్న చూడు ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇదిగో కనపడుతుందా? సూపర్గా ఉంటుంది నాన్న. తింటే అసలు వదిలిపెట్టను కూడా వదిలిపెట్టవు. ఇంకండి మా అబ్బాయికి పెట్టి ఎలా ఉందో చెబుతాడు కామెంట్లో. బాగుందా? టేస్ట్ బాగుందా? సూపర్గా ఉంది నాన్న. ఓకేనండి. వీడియో మీరు చేసాక మీకు నచ్చితేనే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయరా. నిజంగా చాలా బాగుంది. చూడండి కావాలంటే అసలు గుల్లగుల్లగా ఎలా ఉందో. అదిగోండి పాల టేస్ట్ వస్తుంది. బాగుంది. పాల టేస్ట్ వస్తుంది కదా, కోవా టేస్ట్. ఓకేనండి బాయ్.